హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు గనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా బాలు అయితే అంటూ ఉంటాడన్నమాట, పార్లర్ అమ్మ కోసం పార్లర్ పెట్టించడానికి ఇల్లు తాకట్టు పెడుతుందా అంటాడు. భవతి అయితే బాలు రూమ్ దగ్గరికి అయితే వస్తుంది. వీళ్ళు మాట్లాడుకోవడం అయితే చాటుగా వింటుంది. అసలు మా అమ్మ ఆ 17 లక్షలు నేను మీకు వడ్డీతో కలిపి ఇస్తానని ఛాలెంజ్ ఎలా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోకి మీనా అయితే అంటుందన్నమాట, అంటే రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా, ఆయన అడిగి ఇస్తానందేమో అని చెప్పి మీనా అయితే అంటుంది. ఇంకా ఐడియా రాగానే అవును కదా అని చెప్పి ప్రభావతి రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి అమ్మ ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి ఎలా అయినా అంటుంది. నేనేం చేయగలను అత్తయ్య అని అంటుంది. ఇంకా రోహిణి అయితే మీ నాన్న మలేషియాలో ఉంటాడు కదా, మలేషియాలో ఉన్నాడు కదా, ఫోన్ చేసి డబ్బులు అడుగు, ఈ గండం నుంచి బయటపడే అని అంటుంది. మా నాన్నతో నేను మాట్లాడినాను, ఒట్టేసుకున్నాను అత్తయ్య అంటుంది. సరే నేను మాట్లాడతా అంటుంది. ఇంకా ప్రభావతి అలా మాట్లాడుతుంది. అది కాదు అత్తయ్య అని అంటుంది. ఇంకేం కాదమ్మా, నిన్న అవసరంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నా, ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకోవాలి అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.